మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ సోదరులకు కలం కార్మికులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ అనేక పార్టీల కార్మిక సంఘ నాయకులు పాల్గొనడం జరుగుతుంది. అందులో సిఐటియు నుంచి పెద్దలు రాగుల రమేష్ గారు, ఉప్పలన్న గారు, ఏఐటిసి నుంచి సారంగపాణి గారు, ఐఎఫ్టి నుంచి అప్పన్న గారు, టిఎన్టీసీ నుంచి శ్యామ్ గారు, టిఎంఆర్పిఎస్ నుంచి బుచ్చన్న గారు, ఐఎఫ్టియు నుంచి దయాన్న గారు, మా మున్సిపల్ వర్కర్స్ నుంచి ధర్ముల్ గారు, అదేవిధంగా మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ గౌరవ అధ్యక్షులు సోదరులు సంజీవ్ గారు, మా మహేందర్ గారు, అదేవిధంగా బిఆర్టీయు కోఆర్డినేటర్ మా ప్రముఖ న్యాయవాది రవి గారు, మరి అదేవిధంగా కార్మిక సంఘాల నాయకులు మల్లేశం గారు, అదేవిధంగా బాబు గారు, మిగతా ఐఎఫ్టీ నుంచి మిగతా నాయకులు కూడా పాల్గొనడం జరుగుతుంది. రేపు దేశవ్యాప్తంగా అనేక పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు, అదేవిధంగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నటువంటి కార్మిక సంఘాలు ఈ దేశంలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత కార్మికులు ఎదుర్కొంటున్న సమ్మెకు మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా భారత రాష్ట్ర సమితి అనుబంధంగా ఉన్నటువంటి బిఆర్టీయు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి అనేక సంఘాలకు కూడా మరి సమ్మెలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేయటం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్ తర్వాత వరంగల్ అతిపెద్ద నగరంగా ఈ నగరంలో ఉన్నటువంటి అనేక షాపింగ్ మాల్స్ కానీ, వాణిజ్య సంస్థలు కానీ, ఇండస్ట్రీస్ కానీ, సంఘటిత అసంఘటిత కార్మికులకు కూడా మేమందరం కూడా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి రేపు సమ్మెలో అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇందులో ప్రత్యేకించి మాల్స్ యాజమాన్యం కానీ, అదేవిధంగా సినిమా థియేటర్లు కానీ, వాణిజ్య సంస్థలకు కూడా మేమందరం కలిసి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈ సమ్మెకు మీ సమ్మెలో మీ సంస్థలలో, మీ వ్యాపార సంస్థలలో, మీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా పాల్గొనే విధంగా మీరు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఎన్నో ఏళ్ళు పోరాటం చేసి కార్మిక సంఘ నాయకులు బలిదానాల ఫలితంగా కార్మికుల హక్కులు సాధించుకొని కనీసము కార్మికుల సమస్యల పరిష్కారం కోసము అనేక డిపార్ట్మెంట్స్ కానీ అనేక హక్కులు ఉండేది. కానీ దురదృష్టవశాత్తు దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక హక్కులను కాలరాసింది. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి అనేక చట్టాలను కాలరాస్తూ 4 కోడ్లు తీసుకొచ్చి విపరీతమైనటువంటి పనిభారం, ఒత్తిడితోని కార్మికులంతా కూడా వారి ఆరోగ్య పరిస్థితి దయనీయంగా ఉంది, ఆర్థిక పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. ప్రత్యేకించి ఒక మాటలు చెప్పానంటే ఈ ఎల్పిజి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచీకరణ తర్వాత ఈ పోటీ ప్రపంచంలో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనంతరం అనేక చట్టాలను ఈ దేశంలో ఉన్నటువంటి 10 ఏళ్ల నుంచి పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి ఈరోజు కార్మిక హక్కులను కూడా కాలరాస్తున్న దానికి నిరసనగానే రేపు దేశవ్యాప్తంగా సమ్మె. ఈరోజు
బీఆర్టీయూతో పాటు ఐఎఫ్టీయూ కానీ, సిఐటియు కానీ, ఏఐటీసీ కానీ, హెచ్ఎంఎస్ కానీ, మరి మున్సిపల్ వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒకే మాటతోని కార్మికుల హక్కులను కాపాడేదానికి మేమందరం కూడా నడుం బిగిస్తాం, కార్మిక శ్రేయస్ కోసం పాటుపడతాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంకొక బాధాకరం, ఈ సమ్మెలో ఐఎన్టీసీ మద్దతు ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా మరి మొన్ననే జీవో నెంబర్ 282ను తీసుకొచ్చి కార్మికుల పని గంటలను కూడా 10 గంటలకు పెంచినటువంటి దాన్ని కూడా మేము నిరసిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో ఐఎన్టీసీ కూడా పాల్గొంటున్నందుకు వారిని కూడా స్వాగతిస్తూ, మరి రేపు ఈ నగరంలో జరుగుతున్నటువంటి ఈ సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి సహకరించాలని, అదేవిధంగా కార్మిక చట్టాలు అనేకం ఉన్నాయి. ఇదే కాకుండా చిరు వ్యాపారులకు కూడా మరి చట్టం 2014లో మరి పార్లమెంట్లో చిరు వ్యాపారులకు కూడా మరి ఒక చట్టాన్ని మరి తీసుకురావటం జరిగింది. ఆ చట్టాన్ని ఏ ప్రభుత్వం అయినా కూడా గౌరవించాలి. 2014లో పార్లమెంట్లో ఆమోదం పొందినటువంటి ఈ చట్టాన్ని 2014లో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో చిరు వ్యాపారులకు మరి ఆ చట్టాన్ని గౌరవిస్తూ ఆ చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలను కూడా మరి హైదరాబాద్తో పాటు మరి నగరంలో కూడా పొందుపరచడం జరిగింది. కానీ బాధాకరం, దురదృష్టకరం, ఈరోజు మరి స్మార్ట్ సిటీ పేరిటనో నగర అభివృద్ధి పేరిటనో ఈరోజు చిరు వ్యాపారుల పొట్టగొట్టడం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మరి అన్ని సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు చిరు వ్యాపారులు కూడా తమ పొట్టకోటి కోసం, జీవనోపాధి కోసం, తమ పిల్లల చదువు కోసం ఏ వ్యాపారం చేస్తున్నారో దయచేసి ఆ వ్యాపార స్థలాలను కానీ వారి వ్యాపారాలను కూడా దెబ్బతీయకుండా వారికి ఉన్నటువంటి చట్ట పరిధిలో ఉన్నటువంటి హక్కులను వాళ్ళు కారరాయకుండా మరి కాపాడాలని కూడా ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ, ప్రత్యేకించి మరి నగరంలో ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తాం. చిరు వ్యాపారుల మరి వారికి ఉన్నటువంటి హక్కును కాపాడాలని కూడా కోరుకుంటూ, ప్రత్యేకించి రేపు ఆర్టీసీ కూడా మరి డిపో మేనేజర్కు, ఆర్టీసీ ఆర్ఎంకు ఈ పరిధిలో వరంగల్ జిల్లాలో నడుస్తున్నటువంటి బస్సులను కూడా మరి ఆపి మాకు సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు చెప్పండి అన్న, నలుగురు మాట్లాడారు, 5గురమా? ఓకే, అటు వాయిస్ ఇచ్చేటోళ్ళు ఇటు కూర్చోండి. సిఐటి నుంచి రాగుల్ రమేష్ గారు మాట్లాడారు. ఇటు రాదు.